నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు కాంగ్రెస్ నేత చనగాని దయాకర్. 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని ఇబ్బందులు పెట్టిందని గుర్తు చేశారు. నిరుద్యోగుల్ని ఇబ్బందులు పెట్టిన బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని విమర్శించారు. రేవంత్ సర్కార్ వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుందని చెప్పారు చనగాని దయాకర్. ప్రియమైన విద్యార్థి మన నిరుద్యోగుల అందరికీ నమస్కారం. నేను మీ చనగాని దయాకర్, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా కాంగ్రెస్ నాయకుడిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మీరు ఆవేదన చెందకండి. మీకోసం ప్రభుత్వం ఉంది, మీకోసం ఆలోచిస్తా ఉంది. మీరు దయచేసి ఈ ముట్టడిలతోని, ఈ ఆందోళనతోని దయచేసి మీ యొక్క సమయాన్ని, మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. కొందరు దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని వెనకాల కొంత బలమైన కుట్ర ఉంది. విద్యార్థులారా, నిరుద్యోగులారా ఆలోచించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల గురించి ఆలోచిస్తా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ గురించి ఆలోచిస్తా ఉన్నారు. దయచేసి మీరు ఆలోచన చేయండి. నిరుద్యోగులకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. తెలంగాణలో భవిష్యత్ అంతా మనదే కాబట్టి ఆలోచన చేయండి. ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు, ఇన్ని రోజులు మీరు పోరాటం చేశారు. ఇక ఈ పోరాటాలు వద్దు మనకు. కష్టపడండి, మీరు చదువుకోండి, మంచి అవకాశాలు రాబోతా ఉన్నాయి. దీన్ని కొంతమంది దళారీలు దీన్ని ఒక రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలని కూడా మీ అందరికి కోరుతా ఉన్నాను. మీకు మేము చెప్పడం వల్ల కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మంచి రోజులు రాబోతా ఉన్నాయి. మీ చేతుల మీదుగా మీరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి పాలాభిషేకం